అంగీకరిస్తాం కూడా, అంగీకరిస్తాం కూడా. అందులో ఏ విధమైన కానీ ఈ విషయం ఇది మీకు సంబంధించింది. మీకు కొంత డెలికేసీ ఉంటుంది, మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటుంది. కాబట్టి ముందు ఇష్యూని ముందు తమ దగ్గర తేల్చడానికి ముందు మాట్లాడిన తర్వాత దాన్ని సభ నడపండి. కావచ్చు గంట తర్వాత పెంచండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ముందు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం తీసుకురండి. ఇన్ ఫ్యూచర్ జరగకంట. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు. మనందరం కూడా ఇక్కడ అంటే అదొక చిన్న విషయం. అలాంటి విషయాలు చాలా జరుగుతుంది. ఎవరికి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత. మీరందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య పట్ల ఒక పావు గంట మాట్లాడేసి క్లోజ్ చేసుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు ఏమంటారు సార్? నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను. దెన్ ఇట్ ఈస్ అప్ టు ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ టు డిసైడ్. అండ్ తమరు చైర్ మీద నుంచి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. ప్రభుత్వం ఇది సున్నితంగా సభ జరగాలి. మా స్టాండ్ చాలా క్లియర్ గా, చాలా ప్లెయిన్ గా, విత్ ఆల్ ది రెస్పెక్ట్ చెప్పాను. గౌరవం పెరగాలి. ప్రభుత్వం తాలూకు గౌరవం ఇమ్మడి చేయాలంటే దీనికి ఒక పరిష్కారం రావాలి. వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం, వ్యక్తులు కాదు ముఖ్యం, ఇక్కడ వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థను కాపాడుకోవాలి. అందరికీ జరిగింది, అందరికీ జరుగుతుంది. ఎల్ఓపి గారు స్టార్ట్ చేసాం కాబట్టి, క్వశ్చన్ స్టార్ట్ చేసాం కాబట్టి టీ బ్రేక్ తీసుకుందాం. టీ బ్రేక్ లో అధ్యక్ష మా ప్రశ్నలు ఉన్నాయి అందులో. అధ్యక్ష మా ప్రశ్నలు ఉన్నాయి, మాకు కూడా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయి అందులో. మాకు కూడా ఉన్నాయి ప్రశ్నలు, మా ప్రశ్నలు కూడా ఉన్నాయి. దయచేసి మా ప్రశ్నలు ఉన్నాయి. ముందు ఇష్యూ పరిష్కారం చేసిన తర్వాత దాన్ని గోహెడ్, మాకే అభ్యంతరం. సార్, ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటుందని నేను అనుకోను అధ్యక్ష. తమరి చేంబర్ లో జరిగేదానికి ఇక్కడ జరిగేదానికి పెద్ద తేడా ఏమి ఉండదు. ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటుంది అనేటువంటిది ఏమైనా ఎల్ఓపి గారు అనుకుంటే అది ఫైన్ అధ్యక్ష. నేను ఇంత క్లియర్ గా చెప్పాను గవర్నమెంట్ సైడ్ నుంచి. సార్, నేను కూడా చాలా we try to get some basic details. ఇప్పటిదాకా చైర్మన్ గారితో మేము ఇంతవరకు మాట్లాడలేదు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని సభ ముందు పెట్టడం బాగాలేదని నేను పెట్టడం లేదు. ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ సర్టన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ కాంట్రడరీ టు వాట్ యు ఆర్ సేయింగ్. అందుకని నేను సభ ముందు పెట్టట్లేదు. ఫైన్, మీరు కోరుకునేది అదే అయితే అక్కడే వివరాలు ఇస్తాము మీరు కోరుకునేది. కానీ నేను నా రిక్వెస్ట్ వన్స్ అగైన్, సభ జరగనియండి. చైర్మన్ గారు వేఅవుట్ చెప్పారు, టీ బ్రేక్ లో కలుద్దామని. విల్ మీట్ ఇన్ ది టీ బ్రేక్ అండ్ టేక్ ది బిజినెస్ ఫర్దర్. అధ్యక్ష, మీరు ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో మేము వచ్చి చెప్పమని మేము చెప్పట్లే. మాకు కావాల్సింది మా హెచ్ఆర్డీ మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి అవసరం మాకు అభ్యంతరం లేదు. టీ బ్రేక్ లో టీ బ్రేక్ కంటే ముందు బ్రేక్ ఇచ్చేసి టీ బ్రేక్ పోస్ట్పోన్ చేయండి, టీ బ్రేక్ మానేయండి. టీ బ్రేక్ టీ బ్రేక్ అనుకోండి ఇష్యూని పరిష్కారం చేయండి. అంతేగాని ఇది కాదు కదా అధ్యక్ష. టీ బ్రేక్ లో తీసుకుందాం ఉన్నారు కదా, టీ బ్రేక్ లో తీసుకుందాం ఉన్నారు కదా.
ప్లీజ్ 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 టీ బ్రేక్ లో చెప్తానంటున్నారు కదా, టీ బ్రేక్ లో కూర్చోండి.